హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో నేను గత సంవత్సరం 2025లో మన ఇండస్ట్రీ ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రొడక్షన్ ఎలా ఉంది, అలాగే మనకి కొన్ని ట్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ ట్రెండ్స్ ప్రకారం మనకి ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది అనే ప్రిడిక్షన్ గురించి, అలాగే మనం ఫోకస్ చేయవలసినటువంటి కీ పాయింట్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ. నా పేరు రవికుమార్ అమిరినేని. నేను అక్వాటిక్ యానిమల్ హెల్త్ స్పెషలిస్ట్ని అండ్ పార్ట్నర్ ఎట్ ఆల్ఫా బయలాజికల్స్. ఆల్ఫా బయలాజికల్స్ ఈజ్ ఎ లీడింగ్ probiotics అండ్ అక్వాటిక్ యానిమల్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ఇండియా. ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే, సో 2025లో మనం ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ మనం ఒకసారి చూసినట్లయితే, అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోదగింది డిసీజెస్లో కూడా ముఖ్యంగా వైట్ స్పాట్ వైరస్ వ్యాధి గతంలో ఎన్నడూ లేనంతగా తీవ్రంగా ఉంది. నా లైఫ్లో ఇది హయ్యెస్ట్ వైట్ స్పాట్ వైరస్ అనుకోవచ్చు. అలాగే 12 రోజులకి, అంటే పిల్ల వేసిన 12 రోజులకే వైట్ స్పాట్ వచ్చిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే వైట్ స్పాట్ వచ్చిన 24 గంటల్లోనే తీవ్రమైన మోర్టాలిటీ రావడం, అంటే పట్టే లోపులోనే రొయ్యలు ఎక్కువగా చచ్చిపోవడం మనం గమనించడం జరిగింది. దీనికి మల్టిపుల్ ప్యాథోజన్స్ కారణం అనుకుంటున్నారు. అంటే ఒక వైట్ స్పాటే కాకుండా దానికి విబ్రియో తోడవడంతో ఈ వ్యాధి తీవ్రంగా ఉందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. సో ఆ తర్వాత మనకి ఎక్కువగా ఉన్నటువంటి వ్యాధి రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్. ఈ రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్ తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంది గతంలో పోల్చిన దానికంటే కూడా. మనకి ఈ 2025లో తీవ్రత ఎక్కువగా ఉంది. దీనికి గల కారణాలని సైంటిస్టులు రీసెర్చ్ చేయడం జరిగింది. ఒకటి, మనకి సిరికాలి, అంటే తమిళనాడులో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్ RGCA వాళ్ళు దీని మీద కొంత స్టడీ చేశారు. సో వాళ్ళ స్టడీలో ఏం తెలిసిందంటే, ఇది లాక్టోకోకస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా అని చెప్పి తెలిసింది. ఈ బ్యాక్టీరియా ఫస్ట్ చేపల్లో రిపోర్ట్ అయింది, ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ పాన్ స్కాంపీలో రిపోర్ట్ అయింది, ఆ తర్వాత ఇది వెనామీలో తైవాన్లో రిపోర్ట్ అయింది, ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఇది రిపోర్ట్ అయింది. దీన్ని నిర్ధారించారు. దీన్ని మళ్ళా యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా ఆ పెథాలజీ ల్యాబ్ నుంచి సైంటిస్టులు ఇండియా వచ్చి శాంపుల్స్ కలెక్ట్ చేసుకెళ్ళి వాటిని అక్కడ టెస్ట్ చేసినప్పుడు కూడా లాక్టోకోకస్ ఉన్నట్టు మనకి తెలుస్తుంది. సో RMSలో లాక్టోకోకస్ బ్యాక్టీరియా ఉన్నట్టు సైంటిఫిక్గా మనకి ప్రూవ్ అయింది. ఇక తర్వాత మూడో వ్యాధి మనం చూసినట్లయితే EHP వ్యాధి జనరల్గా 2022లో దాదాపు 48% మనకి EHP కేసులు రావడం జరిగింది. అది గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చింది. ఈ తగ్గడానికి కారణం ఏంటి అని మనం చూసినట్లయితే, ఒకటి, ఫార్మర్స్కి అవేర్నెస్ వచ్చింది. అంటే సాయిల్ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, వాటర్ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, ఈ విధంగా EHP మీద ఫార్మర్ వెల్ ఎడ్యుకేటెడ్గా ఉన్నారు కాబట్టి కొంత వాళ్ళు అక్కడ మేనేజ్ చేసుకోగలిగారు. అలాగే హ్యాచరీస్లో కూడా EHP రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనే మీద చాలా ప్రివెంటివ్ మెజర్స్ ఫాలో అవటం వల్ల ఓవరాల్గా EHP తగ్గుతూ వస్తుంది. కానీ ఈ ఇయర్ సెకండ్ హాఫ్లో చూసినట్లయితే దీనికి మనకి EHP కేసులు ఎక్కువగా రిపోర్ట్ అయినాయి. ఫస్ట్ హాఫ్ కన్నా కూడా సెకండ్ హాఫ్లో EHP కేసులు ఎక్కువగా రిపోర్ట్ అయినాయి. ఎందువల్లంటే సెకండ్ హాఫ్లో గ్రోత్ లేదు, సైజ్ వేరియేషన్ ఎక్కువగా ఉంది. ఇలాంటి కేసులన్నీ కూడా ఎక్కువ మంది స్క్రీనింగ్కి వెళ్ళడం వల్ల EHP పాజిటివ్ పడింది. జనరల్గా మనకి ఫామ్లో శాంపుల్స్ చెక్ చేసినప్పుడు చాలా కేసుల్లో మనకి EHP పాజిటివ్స్ వస్తాయి. కానీ ఈసారి ఏంటంటే గ్రోత్ లేకపోవటం వల్ల చాలామంది EHP PCR చేయించారు కాబట్టి EHP ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. కానీ ఈ సైజ్ వేరియేషన్కి గల కారణాలు వేరే ఉన్నాయి, నేను తర్వాత వివరిస్తాను అవి. అలాగే మనకి ఒక కొత్త వైరస్ని భారతదేశంలో మన సీబా వాళ్ళు, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ వాడు ఒక కొత్త వైరస్ని రిపోర్ట్ చేయడం జరిగింది. దీన్నే వాంజో వైరస్ అన్నారు. ఈ వైరస్ చైనా సిటీలో ఒక సిటీ పేరు ఇది. సో ఇది ఎంట్రిక్ వైరస్ అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించింది. రొయ్యకి సంబంధించినటువంటి ఆహార నాళము, హెపటోపాంక్రియాస్, స్టమక్, వీటిని ప్రభావితం చేస్తుంది. సో ఈ వైరస్ మనకి లేటెస్ట్గా రిపోర్ట్ అయింది. అలాగే CP కంపెనీ వాళ్ళు ఇప్పుడుగా గత సంవత్సరంలో కూడా వీళ్ళు ఎక్కువగా చెప్పింది ఫోటోబాక్టీరియం అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఎక్కువగా ఉందనేది చెప్పడం జరిగింది. అలాగే సేమ్ వాటర్లో స్టాకింగ్ చేయడం అనే ట్రెండ్ పెరిగింది. దానివల్ల కూడా ప్రొడక్షన్ మీద కొంత ఇంపాక్ట్ ఉండటం జరిగింది. ఇక పాండ్ ఏజింగ్ సిండ్రోమ్, అంటే పాండ్స్ పాత అయిపోవడం వల్ల క్యారియింగ్ కెపాసిటీ పడిపోయింది. ఉదాహరణకి గత సంవత్సరం ఒక బ్రూట్ స్టాక్ కంపెనీ వాళ్ళు, అలాగే ఒక ఫీడ్ కంపెనీ వాళ్ళు కూడా సర్వే కండక్ట్ చేశారు. ఈ సర్వేలో ఏం తెలిసిందంటే, ఎకరాకి యావరేజ్ క్యారియింగ్ కెపాసిటీ 1500 కేజీలు మాత్రమే మనకి యావరేజ్లో ఉన్నట్టు క్యారింగ్ కెపాసిటీ తెలిసింది. సో దీనికి కారణం పాండ్ ఏజ్ అవటం అనుకోవచ్చు. అలాగే హ్యాచరీలో ఉన్న ప్రాబ్లమ్స్ మనం చూసినట్లయితే,
ముఖ్యంగా హ్యాచరీ ఇండస్ట్రీలో చాలా మంది ఫేస్ చేసినటువంటి ప్రాబ్లము లైవ్ పాలికిడ్స్ దొరకకపోవటం. వీటిని జనరల్గా మనం నెదర్లాండ్స్ నుంచి ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి. సుమారు సంవత్సరానికి దాదాపు 70 టన్నులు కూడా ఈ నెదర్లాండ్స్ నుంచి ఇండియాకి ఇంపోర్ట్ అవుతుంది. గత సంవత్సరం ఏం జరిగిందంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ పాలికిడ్స్ రాలేదు. సో ఈ పాలికిడ్స్ ఎప్పుడైతే రాలేదో సో ప్రతి హ్యాచరీ కూడా ఆల్టర్నేటివ్ సోర్స్కి వెళ్ళారు. సో ఆల్టర్నేటివ్ సోర్స్ అంటే మన ఇండియాలో కల్చర్డ్ పాలికిడ్స్ కావచ్చు, కొంతమంది వైల్డ్ పాలికిడ్స్ని మనకి పాశ్చరైజ్ చేసి అంటే స్టెరిలైజ్ చేసి వాడటం కానీ ఇలా జరిగింది. సో వీటిని న్యూట్రిషనల్గా కంపేర్ చేసినప్పుడు కోల్డ్ వాటర్లో పెంచినటువంటి పాలికిడ్స్ న్యూట్రిషన్ ముఖ్యంగా ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అవి ఇచ్చినప్పుడు పెర్ఫార్మెన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందువల్లే వాటి రేటు మామూలు లోకల్ కల్చర్డ్ పాలికిడ్స్ కన్నా 2 రేట్లు అయినా కూడా హ్యాచరీలు వాటికే మొగ్గు చూపాయి. కానీ గత సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ పాలికిడ్స్ రాలేదు. సో దానివల్ల హ్యాచరీస్ పాలికిడ్స్ తగ్గించి వాడటం లేదా ఆల్టర్నేటివ్స్ వాడటం, వీటి వల్ల మనకి జనరల్గా క్వాలిటీ తగ్గిపోయింది. వీటి వల్ల నాప్లే క్వాలిటీ తగ్గిపోయింది, సీడ్ క్వాలిటీ తగ్గిపోయింది. అలాగే ఫామ్లో కూడా పెర్ఫార్మెన్స్ సైజ్ వేరియేషన్ ఎక్కువగా వచ్చింది. ఈ సైజ్ వేరియేషన్నే చాలామంది ఈహెచ్పి అనుకొని చెక్ చేయడం జరిగింది. చాలామందికి ఈహెచ్పి రాలేదు, కొంతమందికి ఈహెచ్పి లో లెవెల్లో ఉన్నట్టు వచ్చింది. సో ఈ పాలికిడ్స్ లేకపోవడం అనేది హ్యాచరీకి మంచి దెబ్బ. సో ఇక హ్యాచరీకే కాదు ఎంటైర్ ఇండస్ట్రీకి కూడా మంచి దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఇక కన్వర్షన్ ప్రాబ్లమ్స్ చాలా హ్యాచరీలో ఈ ఇయర్ కన్వర్షన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో ఒక స్టడీలో ఏం తెలిసిందంటే ఇది షవానల్లా ఆల్గే, అంటే ఇది యాక్చువల్గా ఆల్గే అని ఉంటుంది కానీ ఆల్గే కదా ఒక బ్యాక్టీరియా ఇది. ఈ బ్యాక్టీరియా మన విబ్రియోలో టీసీబీఎస్ కల్చర్ చేసినప్పుడు ఇవి బ్లాక్ కాలనీస్ వస్తూ ఉంటాయి. సో ఈ బ్లాక్ కాలనీస్ రావటం వల్ల కూడా కన్వర్షన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చినట్టు ఒక స్టడీలో తెలిసింది. అలాగే హ్యాచరీలో ఈ ఇయర్ మిగతా అంటే ఇంతకుముందు సంవత్సరంతో పోల్చినప్పుడు కొంత విబ్రియో రోడ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఉదాహరణకి విబ్రియో నాట్రిజిన్స్ అన్నటువంటి విబ్రియో ఇంతకు ముందు మనకి ఎప్పుడూ రిపోర్ట్ కాలేదు, కానీ ఈ సంవత్సరం 2025లో చెక్ చేసినప్పుడు ఈ నాట్రిజిన్స్ అన్నటువంటి విబ్రియో మనకి హ్యాచరీస్లో డిటెక్ట్ అయింది. అలాగే కొన్ని హ్యాచరీలో విబ్రియో ఓవెన్సీ అన్నది కూడా మనకి రిపోర్ట్ అయింది. అలాగే మల్టిపుల్ విబ్రియో స్పీషీస్, జనరల్గా ఒక విబ్రియో స్పీషీస్ 2 ఉంటాయి, కానీ చాలా సందర్భాల్లో హ్యాచరీలో 3 విబ్రియో స్పీషీస్ కూడా డిటెక్ట్ అవటం మనం గమనించడం జరిగింది. దానివల్ల కూడా మనకి ఈ క్వాలిటీ తగ్గిపోయింది. సో ఇక టారిఫ్ విషయానికి వచ్చినట్లయితే మనం టారిఫ్ దాదాపు అమెరికాకి 40% మనం అమెరికాకి పంపిస్తాం. వాళ్ళు టారిఫ్ వేసిన తర్వాత ఒక విధంగా అందరం భయపడ్డాం, అంటే మనకి మార్కెట్ ఉండదేమో, అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయలేమేమో, రొయ్యల ఉత్పత్తి పెరిగిపోయి మనకి ధర అనూహ్యంగా తగ్గుద్దేమో అని ఆలోచించాం. కానీ దాని ఇంపాక్ట్ చాలా చాలా తక్కువ ఉంది. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే అమెరికా యొక్క ట్యాక్స్ల ఇంపాక్ట్ మన ఇండస్ట్రీ మీద గత సంవత్సరం లేదని చెప్పుకోవచ్చు. సో ఇంకొక ఇబ్బంది ఏంటంటే బ్రూడ్ స్టాక్ ప్రైస్, అంటే మనకి ఈ సై ఆక్వా కంపెనీ వాళ్ళు బ్రూడ్ స్టాక్ ప్రైస్ న్యూ ఇయర్ గిఫ్ట్గా మనకి పెంచడం జరిగింది. అది $150 నుంచి $170 వరకు కూడా $170 వరకు కూడా మనకి ఆ బ్రూడ్ స్టాక్ రేటు పెంచారు. అలాగే డాలర్ రేటు కూడా పెరిగింది. ఒక పక్క బ్రూడ్ స్టాక్ రేటు పెరిగింది, రెండో పక్క డాలర్ దాదాపు $90 దాటిపోయింది. దానివల్ల ఓవరాల్గా బ్రూడ్ స్టాక్ ఇంపోర్ట్ కాస్ట్ మనకి చాలా పెరిగింది. సో గత సంవత్సరం ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్లో ఇంకొకటి క్లైమేట్లో సడన్గా వాతావరణం మారిపోవటం, హెవీగా రైన్ పడటం. సో క్లౌడ్ బరస్ట్ అన్నది అంతకుముందు విన్నాం, కానీ ఈ సంవత్సరం చాలా సందర్భాల్లో చాలాసార్లు ఎప్పుడు పడుతుందో ఎక్కడ పడుతుందో ఊహించని విధంగా మనకి హెవీగా వర్షాలు పడ్డాయి. అలాగే ఒక కోల్డ్ వేవ్ కూడా ఇప్పుడు మనకి ప్రస్తుతం గత నెల రోజుల నుంచి కూడా కోల్డ్ వేవ్ రన్ అవుతుంది. ఫార్మ్స్లో ఫీడింగ్ సరిగా పోవట్లేదు, గ్రోత్ రావట్లేదు. ఒక పక్క సీడ్ క్వాలిటీ తగ్గి గ్రోత్ రావట్లేదు, ఒక పక్క కోల్డ్ వేవ్ తీవ్రంగా ఉండి ఫీడ్ తీసుకోకుండా కూడా మనకి గ్రోత్ రావట్లేదు. రెండు వల్ల కూడా మనకి ప్రొడక్షన్ లాస్గా ఉంది. ఇక గత సంవత్సరం ప్రొడక్షన్ ఎలా ఉంది, 2025లో ప్రొడక్షన్ ఎలా ఉంది అని మనం ఒకసారి చూసినట్లయితే వెనామీ అయితే ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పుకోవచ్చు. అంటే అంతకు ముందు ఎంత ఉందో 2024లో అంతే ఉంది, కానీ కొద్దిగా పెరిగింది. 10% క్వాంటిటీలో ఎక్స్పోర్ట్ డేటా చూసినప్పుడు 10% క్వాంటిటీ పెరిగింది, 18% రేటు పెరిగింది, వాల్యూ పెరిగింది. సో దీని ప్రకారం మనకేంటంటే మన ఇండస్ట్రీ రెసిలియంట్, టారిఫ్లు ఇలాంటివి వచ్చినా కూడా మనం తట్టుకొని నిలబడతామని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అలాగే ఒరిస్సా, వెస్ట్ బెంగాల్లో వెనామీ కల్చర్ కొంచెం సక్సెస్ అవడం వల్ల కూడా అక్కడ ప్రొడక్షన్ ఎక్కువ వచ్చింది. మనకి ఆంధ్రాలో వైట్ స్పాట్ వైరస్ వల్ల ప్రొడక్షన్ తగ్గినప్పటికీ ఒరిస్సా, వెస్ట్ బెంగాల్లో ప్రొడక్షన్ పెరగడం వల్ల ఓవరాల్గా మనకి ప్రొడక్షన్ పెరిగింది. ఇక టైగర్ చూసినట్లయితే టైగర్ గణనీయంగా పెరిగింది, ఆల్మోస్ట్ 29 to 30% 2024 కన్నా కూడా
ఈ టైగర్ కల్చర్ పెరిగింది. ఇక మనకి కొత్త మార్కెట్స్ వచ్చినాయి. ఉదాహరణకి మనం చూసినట్లయితే చైనాకి ఎగ్జిస్టింగ్ మార్కెట్స్ పెరిగినాయి, కొత్త మార్కెట్స్ వచ్చినాయి. చైనాకి ఎక్స్‌పోర్ట్ పెరిగింది, యూరోపియన్ యూనియన్‌కి పెరిగింది, వియత్నాంకి పెరిగింది, జపాన్‌కి పెరిగింది, రష్యాకి పెరిగింది. అలాగే ఆస్ట్రేలియాకి రీసెంట్‌గా ఓపెన్ అయింది. అలాగే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మనకి ఎక్కువగా ఎక్స్‌పోర్ట్ చేయడం జరిగింది. అలాగే మనకి డొమెస్టిక్ మార్కెట్ కూడా కొంత పెరగడం జరిగింది. అంటే 2024 కన్నా కూడా 2025లో క్లియర్‌గా మనకి డొమెస్టిక్ మార్కెట్ పెరిగింది. సో, ఈ అన్ని కారణాల వల్ల మనం కొంత బెటర్ రేటు మనకి ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా కూడా బెటర్ రేటు ఉండటం జరిగింది. ఇక ప్రిడిక్షన్ అంటే ఇప్పుడు మనకున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం చూసినట్లయితే నెక్స్ట్ ఇయర్ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది అని మనం ఒకసారి చూసినట్లయితే, సో ప్రిడిక్షన్స్ ఎప్పుడైనా తప్పు కావచ్చు. కానీ ఇప్పుడున్న ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఎలా ఉంటుందనేది నా ఎక్స్‌పెక్టేషన్ ఇది. ఐ మే బీ రాంగ్. నేను ఎవరితో కూడా విభేదించదలుచుకోలేదు. సో, నా ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే టైగరు గణనీయంగా పెరుగుతుంది. ఇక్కడేంటంటే నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా నేను గమనించాను. చాలా ఏరియాల్లో మారుమూల ప్రాంతాల్లో కూడా ఎప్పటినుంచో వదిలేసిన పాండ్స్ అన్నీ కూడా లీజుకు తీసుకొని టైగర్ వేయటం జరిగింది. అలాగే నంబర్ ఆఫ్ హ్యాచరీస్ పెరిగినాయి. సో, నెల్లూరు జిల్లాలో టైగర్ హ్యాచరీస్ చాలా గణనీయంగా పెరిగింది. ఉన్న హ్యాచరీస్ కూడా ప్రొడక్షన్ పెంచారు. ఉదాహరణకి నా పక్కన మున్నంగి హ్యాచరీ వాళ్ళు స్కేల్ అప్ అవుతున్నారు. ఇటు పక్కన బిఎంఆర్ హ్యాచరీ రీసెంట్‌గానే టైగర్ బ్రూడ్ స్టాక్ తీసుకొచ్చేసి స్కేల్ అప్ అయ్యారు. అలాగే మాస్ స్కేల్ అప్ అయింది, సిపి స్కేల్ అప్ అయింది. అలాగే మనకి నెల్లూరు జిల్లాలోనే మన మోనాకు సంబంధించినటువంటి వైష్ణవి ఆక్వాటెక్ ఉంది. ఈ విధంగా ఆల్ఫా వాళ్ళకి పర్మిషన్ వచ్చింది. సో, ఈ విధంగా నెంబర్ ఆఫ్ హ్యాచరీస్ పెరిగినాయి. నెంబర్ ఆఫ్ హ్యాచరీస్‌లో మనకి స్కేల్ అప్ అంటే ఎక్కువగా సీడ్ ప్రొడక్షన్ చేయడానికి అంతా కూడా గేర్ అప్ అయి ఉన్నారు. సో, ట్రెండ్ క్లియర్‌గా గమనిస్తుంది. గత సంవత్సరం 30% పెరిగితే ఈ సంవత్సరం ఇంకొక 50% పెరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే ఈ టైగర్ కల్చర్ 25లో చేసిన వాళ్ళు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. కొంత లాభాలను చూశారు. సో, ప్రాబ్లమ్స్ తక్కువగా ఉన్నాయి. ప్రాబ్లమ్స్ లేకుండా లేదు కానీ ప్రాబ్లమ్స్ తక్కువగా ఉన్నాయి. కాబట్టి టైగర్‌కి ట్రెండ్ ఉంది. సో, ఈ ట్రెండ్ ప్రకారం చూసినట్లయితే టైగర్ డెఫినిట్‌గా పెరుగుతుంది. సో, వెనామీ సో, ఒక స్పీషీస్ పెరుగుతుందంటే ఆటోమేటిక్‌గా ఇంకో స్పీషీస్ తగ్గుతుంది. వెనామీలో మనకి బయోసెక్యూరిటీ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వకపోతే మళ్ళా వైరస్ వస్తూ ఉంటుంది. మళ్ళా ఇదే ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతుంటుంది. సో, రిపీటెడ్‌గా వైట్ స్పాట్ వైరస్ నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేనంతగా వైట్ స్పాట్ వైరస్ నేను ఈ ఇయర్ చూశాను. కొన్ని ఏరియాలకెళ్ళిపోతే ఆ వైట్ స్పాట్ వైరస్ అవుట్ బ్రేక్ చూసి పారిపోయి వెనక్కి రావాల్సొచ్చింది. మళ్ళా ఎక్కడ మనం కంటామినేట్ చేస్తామని. సో, అలాంటి ఏరియాల్లో క్రాప్ బ్రేక్ ఇచ్చినట్లయితే కొంత ఉపయోగపడుతుంది. ఇక వెనామీలో నర్సరీస్ కొద్దిగా ఇంక్రీజ్ అయినాయి. ఆల్రెడీ అంతకుముందు మూసేసిన నర్సరీలు కూడా గత సంవత్సరం మళ్ళా రీస్టార్ట్ చేయడం జరిగింది. సో, కొత్త నర్సరీస్ అయితే రాకపోవచ్చు కానీ ఉన్న నర్సరీస్ అయితే ఫుల్‌గా ఆపరేట్ అవుతాయి. ఇక బ్రూడ్ స్టాక్ ట్రెండ్ మనం చూసినట్లయితే మనకి ఈ ఇయర్ కూడా బిగినింగ్ నుంచి కూడా సయాక్వా డామినెంట్‌గా ఉంది. ఎక్కువ మంది సయాక్వా ఇంపోర్ట్ చేయడం జరిగింది. అలాగే మన ఇండస్ట్రీకి సరిపడేది ఎస్‌పీఎఫ్ కాదు, ఎస్‌పీటీ, ఎస్‌పీఎఫ్ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది. దీన్ని మరొక వీడియోలో నేను మీకు డీటెయిల్‌గా వివరిస్తాను. సౌదీ అరేబియాలో ఈ కాన్సెప్ట్ వాడి కొంచెం సక్సెస్‌ఫుల్‌గా ప్రొడక్షన్ తీయడం జరిగింది. ఇక టెక్నాలజీ మన ప్రిడిక్షన్‌లో ఏ టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది మనం చూసినట్లయితే ఆటో ఫీడర్స్ డెఫినిట్‌గా ఈ ఇంక్రీజింగ్ ట్రెండ్‌లో ఉంది. 2025లోనే స్టార్ట్ అయింది ట్రెండ్. నంబర్ ఆఫ్ ఫార్మర్స్ ఆటో ఫీడర్ వాడేవాళ్ళు పెరుగుతూ వచ్చారు. ఎందువల్లంటే ఆటో ఫీడర్ వాడిన తర్వాత గ్రోత్‌లో డిఫరెన్స్ చూశారు, ఎఫ్‌సీఆర్‌లో డిఫరెన్స్ చూశారు. పాండ్ బాటమ్ క్వాలిటీలో, వాటర్ క్వాలిటీలో అన్నిట్లో ఫార్మర్స్ క్లియర్‌గా డిఫరెన్స్ చూశారు. అలాగే మ్యాన్ పవర్ 10 మంది మ్యాన్ పవర్‌తో చేసేది 2 మ్యాన్ పవర్‌తో మనకి ఈ ఆటో ఫీడర్స్‌తో రన్ చేయవచ్చు కాబట్టి ఆటో ఫీడరు రైజింగ్ ట్రెండ్‌లో ఉంది. అలాగే ఏఐ మెషిన్ లెర్నింగ్ కూడా గ్రాడ్యుయల్‌గా పెరుగుతుంది. సో, మనకి లాక్టోకోకస్‌కి పీసీఆర్ రావచ్చు. ఇప్పుడు మనకి కన్ఫర్మ్ అయింది ఆర్ఎంఎస్‌కి లాక్టోకోకస్ అని. సో, ఈ లాక్టోకోకస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది హ్యాచరీ నుంచి వస్తుందా? ఫామ్‌లోనే సాయిల్‌లో ఉంటుందా? లేదా ఫామ్‌లో ఒక పాండ్ నుంచి ఒక పాండ్‌కి లేదా వాటర్‌లో ఏ విధంగా ట్రాన్స్మిట్ అవుతుంది అని తెలియాలంటే మనకి పీసీఆర్ పరీక్ష అవసరం. సో, నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ 2026కి మేబీ ఇంకొక కొద్ది నెలల్లోనే మనకి లాక్టోకోకస్ పీసీఆర్ అందుబాటులోకి వస్తుంది. ఇక ప్రొడక్ట్స్‌లోకి వచ్చినట్లయితే హెల్త్ ప్రొడక్ట్స్‌లో పెప్టోబయాటిక్స్ అనేటువంటి ఒక కొత్త ప్రొడక్ట్ మనకి మార్కెట్‌లో ఈ ఇయర్ ఆల్రెడీ ఫీల్డ్ ట్రయల్స్ కంప్లీట్ అయినాయి. మనకి మార్కెట్‌లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో, ఈ పెప్టోబయాటిక్స్ అంటే ఉదాహరణకి మనం ఒక ప్రోబయాటిక్ వాడతాం. ఈ ప్రోబయాటిక్ హానికరమైన బ్యాక్టీరియాని ఎలా నిర్వీర్యం చేస్తుంది, ఇనాక్టివేట్ చేస్తుందంటే ఇవి కొన్ని కాంపౌండ్స్‌ని రిలీజ్ చేస్తాయి. వాటిని బ్యాక్టీరియోసిన్స్ అంటారు. సో, ఈ విధంగా రిలీజ్ అయినటువంటి బ్యాక్టీరియోసిన్స్
హానికరమైనటువంటి బ్యాక్టీరియాని చంపేస్తాయి. సో ఈ బ్యాక్టీరియోసిన్స్ కాన్సెప్ట్ నుంచి తీసుకొని తయారు చేసింది ఈ పెప్టోబయాటిక్స్ అన్నది. ఈ పెప్టోబయాటిక్స్ మనకి వాడినట్లయితే విబ్రియో ఎఫెక్టివ్గా కంట్రోల్ అవుతుంది. సో ఈ పెప్టోబయాటిక్స్ మనకి మార్కెట్లోకి వస్తుంది. అలాగే కంప్లయన్సెస్ అంటే జనరల్గా ఏంటంటే మనం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సినటువంటి ఒక రూలు, అదేంటంటే ట్రేసబిలిటీ అంటారు. ట్రేసబిలిటీ అంటే ఏం లేదు, మనకి ఈ రొయ్యలు కొనుక్కున్న వాళ్ళు ఆ రొయ్య ప్యాకెట్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు ఈ రొయ్యలు ఏ కంట్రీ నుంచి వచ్చినాయి, ఆ కంట్రీలో ఏ ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి వచ్చింది, ఆ ప్రాసెసింగ్ ప్లాంట్ స్టాండర్డ్స్ ఏంటి, ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏ ఫార్మర్ నుంచి కొన్నది, ఆ ఫార్మర్ ఏ ఏ ఇన్పుట్స్ వాడాడు, ఉదాహరణకి ఫీడ్ ఏం వాడాడు, ప్రోబయాటిక్ ఏది వాడాడు, ఆ ఫార్మర్ ఎక్కడ సీడ్ తీసుకున్నాడు, ఆ సీడ్ ఏ హ్యాచరీ నుంచి వచ్చింది, ఆ హ్యాచరీ స్టాండర్డ్స్ ఏంటి, ఆ హ్యాచరీ బ్రూట్ స్టాక్ ఏంటి, ఇవంతా కూడా ఒక రికార్డు రావాలి. దాన్ని ట్రేసబిలిటీ అంటారు. సో దీనికి మనకి లైసెన్సింగ్ కంపల్సరీగా కావాలి. అలాగే మన ఫామ్లో జరిగేటువంటి ప్రతి యాక్టివిటీ కూడా డాక్యుమెంటేషన్ కావాలి. కొద్ది నెలల క్రితం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ వాళ్ళు నెక్స్ట్ ఆక్వా ఎక్స్చేంజ్ అంటారు కదా, వీళ్ళు కలిపి ఒక పైలట్ ప్రాజెక్ట్ చేపట్టారు గుడివాడలో. దీని ఏంటంటే వీళ్ళు ఒక ఫార్మర్స్ క్లస్టర్గా ఫామ్ చేసి ఆ క్లస్టర్కి ట్రేసబిలిటీ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఆ మోడల్ సక్సెస్ అయితే మనకి భారతదేశం అంతా కూడా సిమిలర్ మోడల్ని మనం ప్రవేశపెట్టి ఈ కంప్లైన్స్ను మనం చేయవచ్చు. అలాగే టారిఫ్ ఒకవేళ యుఎస్తో డీల్ అవుతుందని ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ ఇప్పటివరకు డీల్ కాలేదు. ఒకవేళ టారిఫ్ డీల్ అయితే మనకి డెఫినెట్గా కొంత బెనిఫిట్ ఉంటుంది. సో ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఏంటంటే క్రాప్ రొటేషన్ అంటే ఒక క్రాప్ వెనామీ చేయటం, ఒక క్రాప్ టైగర్ చేయటం. అంటే టైగర్కి ఏమో ఎక్కువ రోజులు డ్యూరేషన్ ఉంటుంది, వెనామీకి ఏమో తక్కువ రోజులు డ్యూరేషన్ ఉంటుంది. 2 క్రాపులు ఒక ఇయర్లో చేయాలంటే కష్టం. కాబట్టి మా సొసైటీ ఆఫ్ ఆక్వాకల్చర్ ప్రొఫెషనల్స్ ప్రెసిడెంట్ సాజీ చెక్క గారు ఈ కాన్సెప్ట్ని వరల్డ్ ఆక్వాకల్చర్ సొసైటీ హైదరాబాద్లో జరిగినటువంటి ఒక కాన్ఫరెన్స్లో తను ప్రపోజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఒక క్రాప్ టైగర్ చేయటం, సమ్మర్ క్రాప్, నెక్స్ట్ క్రాప్ వెనామీకి వెళ్ళటం, ఈ విధంగా క్రాప్ రొటేట్ చేయటం వల్ల మనకి ప్రొడక్షన్ బాగా వస్తుంది. అలాగే రీసెంట్గా కొత్త ట్రెండ్ ఏంటంటే మల్టీ స్పీషీస్ హ్యాచరీ. ఒకే హ్యాచరీలో ఒక సీజన్లో టైగర్ ఉత్పత్తి చేయడం, ఇంకొక సీజన్లో వెనామీ ఉత్పత్తి చేయడం, ఇలాంటివి కూడా ఒక ట్రెండ్ మనకి 2026లో సెట్ అవుతుంది. ఇక వరల్డ్ ప్రొడక్షన్లో చూసినట్లయితే ఈక్విడార్ ప్రొడక్షన్ పెరుగుతూనే పోతుంది, వాళ్ళ వాల్యూ ఎడిషన్ పెరుగుతూ పోతుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఈక్విడార్ కొత్త ప్రాబ్లమ్స్ రాలేదు, కాబట్టి ఈ సంవత్సరం కూడా ఈక్విడార్ నెంబర్ 1 పొజిషన్ అనే ఉంటుంది. సో ఇక ఎమర్జింగ్ షింప్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అంటే కొన్ని కంట్రీస్లో షింప్ ప్రొడక్షన్ పెరుగుతుంది. మెక్సికోలో పెరుగుతుంది, బ్రెజిల్లో పెరుగుతుంది, మడగాస్కర్లో పెరుగుతుంది, కెన్యాలో ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇరాన్ పెరుగుద్ది అనుకున్నా కానీ రీసెంట్గా అక్కడ ఈఎంఎస్ ఎక్కువగా రావటం, అలాగే సౌదీ అరేబియాలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావటం వల్ల మనకి సౌదీ అరేబియా, ఇరాన్లో కొద్దిగా ప్రొడక్షన్ తగ్గినప్పటికీ మెక్సికో, బ్రెజిల్, మడగాస్కర్, కెన్యా ఈ కంట్రీస్లో డెఫినెట్గా ప్రొడక్షన్ పెరుగుతుంది. లోకల్ రీజనల్ మా రీజన్ నెల్లూరులో చూసినట్లయితే నెల్లూరు, ప్రకాశం జిల్లాలో బాగా ఫ్లడ్ రావడం, క్రీక్లు అన్నీ కూడా పూర్తిగా క్లియర్ అయిపోయినాయి. సో ఏ సంవత్సరం చూసినా కూడా ఎప్పుడైతే ఫ్లడ్ వస్తుందో ఫ్లడ్ తర్వాత బంపర్ క్రాప్ రావటం గమనించడం జరిగింది. కాబట్టి నెల్లూరు, ప్రకాశం జిల్లాలో క్రీక్స్ అన్ని క్లీన్గా ఉన్నాయి, కాబట్టి ప్రొడక్షన్ బెటర్గా ఉంటుంది. అలాగే డాలర్ రేటు పెరిగిందంటే మనకి ఎక్స్పోర్ట్ చేసినటువంటి రొయ్యలకి రేట్ వస్తుంది. మనకి బ్రూడ్ స్టాక్ ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇబ్బంది, కానీ రొయ్యలు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మాత్రం ఈ డాలర్ రేట్ అనేది మనకి అడ్వాంటేజ్ అనుకోవచ్చు. ఇక ఫోకస్ చేయవలసిన పాయింట్స్ మనం చూసినట్లయితే ఇప్పటికీ కూడా మనం డొమెస్టిక్ మార్కెట్ స్లోగా పెరుగుతుంది, అనుకున్నంతగా పెరగట్లేదు. మనం డొమెస్టిక్ మార్కెట్ మీద ఫోకస్ పెట్టవలసిన అవసరం ఉంది. అలాగే మనకు ఒక కాన్సెప్ట్ ప్రిసిషన్ షింప్ ఫార్మింగ్ ఉంది. సో ప్రిసిషన్ షింప్ ఫార్మింగ్ అంటే మనకి డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటాయి. ఏ ఇన్పుట్ ఎంత వాడుతున్నాము, ఎంత అవసరము అంతే వాడాలి, అనవసరమైన ఇన్పుట్స్ అన్ని కూడా ఎత్తేయాలి. సో ఈ విధంగా అనవసరమైన ఇన్పుట్స్ ఎత్తేయడం, ఏ ప్రోడక్ట్ ఏ ఇన్పుట్ ఎంత వాడాలో అంతే వాడటం, ఇలాంటి కాన్సెప్ట్ మనం ఫాలో అయినట్లయితే ప్రిసిషన్ అగ్రికల్చర్ ఉంది, అగ్రికల్చర్లో ఇలానే చేస్తారు, ఏది ఎంత అవసరమో దాన్ని అంతే వాడతారు. అలాగే ఆక్వాకల్చర్ ముఖ్యంగా షింప్ ఫార్మింగ్లో కూడా ఈ ప్రిసిషన్ షింప్ ఫార్మింగ్ వైపు మనం అడుగులు వేసినట్లయితే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో మనకి చాలా వరకు బెనిఫిట్ ఉంది. సో ఒక థర్డ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఈ బ్రూడ్ స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్స్ అంటారు. సో ఈ బ్రూడ్ స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్స్ అంటే ఏంటంటే ఇతర దేశాల నుంచి చిన్న పిఎల్, పీపీఎల్ అంటారు, పేరెంట్ పిఎల్స్ అని, పోస్ట్ లార్వే, ఇవి తీసుకొచ్చి 6 నుంచి 8 నెలలు పెంచి
వీటిని బ్రూడ్ స్టాక్గా చేసి హ్యాచరీకి ఇవ్వడం జరుగుతుంది. సో మన కంట్రీలో ఒక ట్రెండ్ ఏంటంటే మనకి బిఎంసి నుంచి ఎవరైనా తల్లి రొయ్యలు తీసుకుంటే వాళ్ళ దగ్గరికి ఫార్మర్స్ సీడ్ కొనడానికి వెళ్ళలేదు. సో నేను చూశాను కోనాబే బిఎంసిని నేను ఓపెనింగ్ అప్పుడు చూశాను. అలాగే బిఎంఆర్ బ్లూ జెనెటిక్స్ బిఎంసి నేను రీసెంట్గా విజిట్ చేయడం. ఇవన్నీ కూడా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్. అంటే ఇతర దేశాల్లో రొయ్యలు బ్రూడ్ స్టాక్ సప్లై చేసే వాళ్ళ ఫెసిలిటీస్ కన్నా కూడా మన ఫెసిలిటీస్ ఇంకా బాగున్నాయి అని చెప్పుకోవచ్చు. మన బయోసెక్యూరిటీ ప్రోటోకాల్స్ బాగున్నాయి. స్వయంగా నేను విజిట్ చేసి బయోసెక్యూరిటీ ఫెసిలిటీస్, వాళ్ళ బయోసెక్యూరిటీ స్టాండర్డ్స్ నేను చూడటం జరిగింది. సో ఈవెన్ బ్రూడ్ స్టాక్ క్వాలిటీ కూడా, ఈ బ్రూడ్ స్టాక్ని బిగినింగ్లో వచ్చేసి ఫుల్ బయోఫ్లాక్లో పెంచుతున్నారు, చివరిలోకి వచ్చేది సెమీ బయోఫ్లాక్లో పెంచుతున్నారు. దానివల్ల బ్యాక్టీరియల్ లోడ్స్ కూడా తక్కువ ఉన్నాయి, హెల్త్ బాగుంటుంది, మంచి సైజ్ వస్తుంది, మనకి తక్కువ రేటుకు కూడా వస్తాయి. సో ఎక్కడో ఒక్కసారి ఒక బ్రూడ్ స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్లో వచ్చినటువంటి బ్రూడ్ స్టాక్ బాగాలేదని చెప్పేసి ఎవరు కూడా బిఎంసి అంటే హ్యాచరీస్ తీసుకోవట్లేదు, ఆ హ్యాచరీస్ నుంచి ఫార్మర్స్ కూడా తీసుకోవట్లేదు. రీసెంట్గా మనకి 2025లో ఒక 5 హ్యాచరీలు బిఎంసి నుంచి బ్రూడ్ స్టాక్ తీసుకొని సీడ్ ప్రొడ్యూస్ చేసినాయి. ఆ సీడ్ పెర్ఫార్మెన్స్ మార్కెట్లో బాగానే ఉంది. కాబట్టి మనం ఈ బ్రూడ్ స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్స్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. మనం వాటి వైపు పాజిటివ్గా ఆలోచించాలి. లేదంటే మనకి ఈ బ్రూడ్ స్టాక్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది, డాలర్ రేటు పెరిగిపోతుంది. సో దానివల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఓవరాల్గా పెరుగుతుంది. ఈ కాస్ట్ ఓవరాల్గా ఇండస్ట్రీ అంటే ఫార్మర్స్ మీదకే పాస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ బిఎంసీలని వాడుకున్నట్లయితే మనకి కొంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో వెసులుబాటు ఉంటుంది, కొంత సెల్ఫ్ సస్టైనబిలిటీ వస్తుంది. సో జనరల్గా ఏదో ఒక బ్రూడ్ స్టాక్ కంపెనీ ఇండియాకి సంబంధించినటువంటి బ్రూడ్ స్టాక్ అంతా కూడా సప్లై చేయదు, మనం డైవర్సిఫై చేసుకోవాలి. ఒకవేళ లార్జెస్ట్ సప్లయర్ ఎవరైనా తప్పు చేసి మనకి జెనెటిక్స్ బాగలేనటువంటి బ్రూడ్ స్టాక్స్ ఇస్తే ఎంటైర్ ఇండస్ట్రీ కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇది నా 2026 మీద ప్రాబ్లమ్స్, ప్రొడక్షను, అలాగే ప్రిడిక్షన్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ తోటి వారికి షేర్ చేయండి. మా ఆల్ఫా బయాలజికల్ సంస్థ ఎప్పుడు కూడా మీకు అవసరమైన సమయంలో అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ ట్రాన్స్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.